అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాలు మాధవనగర్ కమిటీ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మదండి నాగేశ్వరరావు, మంజుల మరియు కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విశిష్టత గురించి వివరిస్తూ మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు చేసి వారి ఆశీర్వాదాలు పొందేందుకు భక్తులు అన్నదానం చేస్తారు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం మహాపుణ్య కార్యంగా శాస్త్రాలు పేర్కొంటాయి. అమావాస్య రోజున చేసిన దానం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందన్న నమ్మకం ఉంది. సమాజంలో సేవాభావం, పరస్పర సహకారం పెంపొందించేందుకు కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అందుకే దేవాలయాలు, సేవా సంస్థలు, కుటుంబాలు అమావాస్య సందర్భంగా భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ యాదగిరిగౌడ్, ముగుతాన్ విజయగౌడ్, బి వంశీ, శ్రావణి వరుణ్, శిరీష, దీపాల ముదిరెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మరి నాగేశ్వరరావు గారు మాధవనగర్ కాలనీలో ప్రతి అమావాస్యకి ఆ కన్యకా పరమేశ్వరి దయవలన సేవాభావం కలిగిన వ్యక్తి. మరి నా వంతుగా నేను సేవా దృక్పథంతో ప్రతి అమావాస్యకి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించాలి అని నిశ్చయించుకొని ముందరకు వచ్చి ఈ యొక్క మాధవనగర్ కాలనీలో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకర విషయము. ఆ చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూర్వీకులు ఏదో ఒక దానం చేయాలి అనే ఇదితో ఉన్నవారు దాన్ని మర్చిపోకుండా ఈ ప్రతి అమావాస్యకి ఈ పూర్వమే కాకుండా ఇప్పుడు కూడా వచ్చే తరాలకు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మన నాగేశ్వరరావు గారు, మా యొక్క మాధవనగర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామము. దీనిని కాలనీ వారు అందరూ కూడా, చుట్టుపక్కల కాలనీ వారు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి నాగేశ్వరరావుకి మాధవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలుగా తెలియజేసుకుంటున్నాను.